హాయ్ 10th క్లాస్ చిల్డ్రన్, అందరూ బాగా చదివారు అనుకుంటున్నాను. అండ్ హాల్ టికెట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మీకు తెలియని వాళ్ళు ఎవరికైనా ఇది తెలియాల్సిందే. ఓకే, ఇందులో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ డే ఆఫ్ ది ఎగ్జామ్ జనరల్గా మీరు ఓఎంఆర్ షీట్, అది మీ ఇన్ఫర్మేషన్, మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. కూల్గా కూర్చొని రాయడానికి ఈజీగా పాసిబుల్గా ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో డీటెయిల్స్ కనుక మీరు మిస్టేక్ రాస్తే ఆ ఎఫెక్ట్ కంపల్సరీగా మీ రిజల్ట్స్ మీద పడుతుంది. అంటే మీరు ఎగ్జామ్స్ రాసినట్టు ఉంటుందో, లేకపోతే వేరే నెంబర్ వస్తే ఆ నెంబరు. సో ఓఎంఆర్ డీటెయిల్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి ఫిల్ చేయండి. మీకు ఇన్విజిలేటర్స్ గైడ్ చేస్తారు ఫస్ట్ డే, రైట్? ఇది ఫస్ట్ వన్ ఆఫ్ ది పాయింట్. సెకండ్ థింగ్ అండి, జనరల్లీ ప్రజెంట్ యూనిఫామ్స్ తోటి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు, స్కూల్ యూనిఫామ్స్. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, స్కూల్ యూనిఫామ్స్ ఆర్ నాట్ జనరల్లీ రికమెండెడ్. వేసుకోవద్దండి. ఇప్పుడు ప్రెజెంట్ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైట్ కలర్ డ్రెస్సెస్ ఏదైనా, వైట్ అనట్లేదండి, లైట్ కలర్ డ్రెస్సెస్ ఏదైనా, సో దట్ సన్ మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి లైట్ కలర్ డ్రెస్సెస్ ఏదైనా, సివిల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళండి. ఓకే, ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్టేషనరీ అండి, జనరల్గా మనం బాక్సెస్ కానీ, పోచెస్ కానీ, ప్లాంక్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు ఇదొక ఇంపార్టెంట్ నోటీస్ మీరు నోటీస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్గా ప్లాంక్స్ ఏదైనా సరే ప్లెయిన్గా ఉండాలండి. ఏమన్నా రాతలు, ఫోటోలు, ఇంకేమన్నా బొమ్మలు. ఓకే, జనరల్గా ఇప్పుడు మనం కొత్త కొత్త ప్లాంక్స్ విత్ క్రికెట్ ప్లేయర్స్ విత్ డిఫరెంట్ ఇవి కొంటున్నాం కదా. ఓకే, అవెంజర్స్ అని ఇంకా చాలా పిక్చర్స్ తోటి కొంటున్నాం మనం. సో జనరల్గా ఒక థింక్ చేయండి, ప్లాంక్ జనరల్గా ప్లెయిన్ బ్రౌన్ ఆర్ ప్లెయిన్ వైట్, వాట్ ఎవర్, ప్లెయిన్ ప్లాంక్నే మ్యాక్సిమం అలౌ చేస్తారు. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ పౌచ్కి వస్తే జనరల్లీ గర్ల్స్ పౌచెస్ క్యారీ చేస్తారు, ఆర్ బాక్సెస్ బాయ్స్ క్యారీ చేసినప్పుడు బాక్స్ అలౌ చేయరండి, స్టేషనరీ బాక్స్, అదే పెన్స్ అవి పెట్టుకుంటాం కదా. సో పౌచెస్ ఏదైనా సరే అది ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. అంటే లోపల ఏమేమి పెన్సిల్, పెన్, షార్ప్నర్, ఎరేజర్ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్లారిటీగా బయట కనిపించేటట్టు పౌచెస్ ట్రాన్స్పరెంట్గానే ఉండాల్సిందే, లేకపోతే అది కూడా లోపలికి అలౌ చేయరండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, స్టేషనరీకి అది, ఇంకో వాటర్ బాటిల్స్ విషయంలోని జనరల్గా మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ క్యారీ చేయమని అంటారు. ఓకే, కొన్ని సెంటర్స్లోనే, అన్ని సెంటర్స్లో కాదులేండి, కొన్ని సెంటర్స్లో వాటర్ బాటిల్ కూడా సాధారణంగా అలౌ చేయరు. బట్ ఫస్ట్ డే క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకు అంటే వాటర్ ఫెసిలిటీ జనరల్గా ప్రతి స్కూల్లోనే ఉంటుంది, ప్రతి సెంటర్లోని అలౌ చేస్తున్నారు. ప్రతి సెంటర్లోని వాటర్ ఫెసిలిటీ అనేది పెట్టారు కాబట్టి స్పెషల్గా అలౌ చేయట్లేదు. పర్టికులర్గా బాటిల్స్ ఏదైనా ప్లెయిన్ వాటర్ బాటిల్స్ ఉంటే దట్ విల్ బి అలౌడ్. ఇక్కడ కూడా నేను ఇంత ప్లాంక్ చెప్పినట్టే. ఓకే, ప్లెయిన్ వాటర్ బాటిల్స్ ఏదైనా, జనరల్గా మనం తీసుకునే వాటర్ బాటిల్స్ మీద, ఇప్పుడు బయట కొనే వాటర్ బాటిల్స్ మీద కొంతమంది తీసుకెళ్తే స్టిక్కర్స్ ఉంటాయి, దట్ విల్ బి నాట్ అలౌడ్ అండి. సో జాగ్రత్తగా చూసుకోండి, రైట్? అండ్ ఫస్ట్ డే జనరల్గా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందు మీరు ఒకసారి సెంటర్కి జనరల్గా వెళ్ళగా పేరెంట్స్తో పాటు వెళ్తారు, ఎక్కడ సెంటర్ ఏంటి అనేది. ఓకే, సో ముందుగానే ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ డే జనరల్ 9 o'clockకి రెగ్యులర్గా రోజు లోపలికి అలౌ చేస్తారు. ఫస్ట్ డే ఒక పావుగంట ముందు అలౌ చేస్తారు కాబట్టి ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ కొంచెం ముందు వెళ్తే అట్లీస్ట్ 8:30, 8:45 కల్లా అక్కడ ఉండగలిగితే యూ విల్ బీ, అంటే కూల్గా ఎక్కడ రూము, ఎక్కడ నా ప్లేసు అన్నీ చూసుకొని సెటిల్ అయ్యి మీకు ఓఎంఆర్ షీట్ వచ్చే టైంకి మీరు మైండ్ కొంచెం కూల్గా ఉంటుంది, రైట్? ఇది ఒక పాయింట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మ్యాక్సిమమ్ ఇప్పుడు కొంతమంది పిల్లలు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ బ్లాక్ అండ్ బ్లూ పెన్స్ వాడచ్చా అని. మ్యాక్సిమం ఏంటంటే జనరల్గా రూల్ ఏంటి అంటే బ్లూ పెన్ యూస్ చేయమని ఒక ఇన్స్ట్రక్షన్లోనైతే ఉంది.
ఓకే. సో, బ్లూ పెన్ మాక్సిమం యూజ్ చేయండి. అండ్ ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ గానీ మీరేమైనా హైలైట్ చేయాలి అనుకుంటే పెన్సిల్‌తో అండర్‌లైన్ చేయండి. రైట్. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతావి ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంపల్సరీ చెప్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.